కాదురా, ఎప్పుడైతే ఆ పొలములు గర్భానికి వచ్చేసానో తిన్నావు నా కడుపంతా ఎంతో బెదిలాడి తెచ్చుకుంది బాబు. కడుపులో కదులుతుంది ఎలకలు ఉన్నాయమ్మా. నోట్లు మొండుపడా మొలకలు ఎలకలు నాకు ఏదారు పనుకోండి ఇళ్ళకి వెళ్ళిపోయింటాయి. మంచి మంచి ఎలకలు ఉన్నాయి తెలియదు. ఈ పంది కుక్కలే గొటారు ఉన్నాయి చూడు ఎలకలు. సమయం రోజ్ కలర్ టీ షర్ట్ వేసుకోవాలా అయిపో కట్టింగ్ చూడు. కొబ్బరి చెప్ప పెట్టినట్లు నెత్తిన అందుకే తాటి చెట్టు కట్టింగ్ బాబు. ఇప్పుడు నేను గర్భవతి నాయన. గర్భవతి అవును బాబు. ఎట్లమ్మా? అయ్యో నీ నోట్లో ముందు పడా అట్లా మాట ఎవరు చెప్తారు కదా. రాత్రి చెప్పినావులే. ఇప్పుడు ఇప్పుడు నాకు ఎన్ని మాటలు తెలుసు బాబు. ఇప్పుడు మీకు ఎన్ని మాసమమ్మా? బాబు ఏందమ్మా వన్యమ్మ ఇక్కడ చూసి అక్కడ చూసి ఓవర్ కూడా డూప్లికేట్లు తెలియ. అది ఏంది అనుకునేదమ్మా. నువ్వు పద చంద్రమోహన్ హాస్పిటల్ పద స్కానింగ్ తీపిస్తుంది. నాకు తెలిసి 18 కుక్క పిల్లలు అన్నా ఉంటాయి. మాకు స్కానింగ్ అట్లేవు. జిల్లేడు పాలను ఎన్నపాస కలబెట్టి ఏం పెట్టి అని చెప్పేస్తాం. ఆడబిడ్డ నువ్వు ఏ కాలంలో పుట్టి తెచ్చించలేము. దేనికొని కొన్ని చెప్పి ఇంక అందరూ ఆ బండి చేసి నాకు వల్ల జిల్లేడు పాలు గుర్తుచేస్తా పెట్ట కథలు. నీ ముక్కులో బొమ్మలు లేదండి, నీ చెక్కు జామ చేతి పెట్టుండాలి, కళ్ళలో పూస్తాయి పెట్ట పొన్నకి ఆడింది కూడా తెలిసిపోయింది నీకు. అప్పుడే నా బిడ్డ అది మా పెట్ట పొన్నకి ఆడుండేది కూడా తెలిసిపోయింది. మగనా బట్టలో అట్లా పై దున్నుకొని పడ్డారు. పంట పెట్టి ఆడవాళ్ళకు మాకు తెలుస్తుంది. అమ్మ పై దున్నుకోమతాను మేము 5 మనకు చిరసాలు దున్నమంటారు. అప్పుడు ఆటోమేటిక్ రోడ్ చదరా నీ పోయిన నువ్వేమి ఇచ్చి పెట్టావు. మళ్ళీ వచ్చి మిషన్ కావాలంటావు, ఓట్లు పెరిగేది కావాలంటావు. 5 సార్లు కావాలి నీకు. బట్ట మనిషి అన్నాక దిక్కుదేరి ఉండాలి. నిజమేలే. భూమి అన్నాక బాగా దుక్కి చేయాల. అటువంటి దుక్కులో ఎటువంటి విత్తనం వేసిన మన బస్సులా మనకి పోతారేమన్నారు. ఏమ్మా చచ్చికిచ్చి మేము 108 తగ్గిపోయినాయి. భూమి ఆకాశం ఏకమైపోయినట్లయినా నువ్వు నన్ను 6 మంది బిడ్డలైనా అమ్మా ఏమ్మా తగ్గిపోయినా తగ్గిపోయి కొడక బిడ్డ నా నొప్పులు బాగానే వచ్చినాయి. వాయిన్ చేసిపోయి వాటి పెళ్ళ పట్టుకొని కూర్చుంది. తిరిగి నిజం పట్టా అమ్మా బాబు ఏం తెగుపడుతుంది పెట్ట కష్టాన్ని పెట్టలే. అమ్మ చాలా ఏమి
ఎవరికి ఊర్లో పసరుతారంటే పిలుచుకోరా బాబు. నువ్వు పిలుచుకొచ్చి నువ్వు పోయమ్మా. నాయనా నీ కాళ్ళు పట్టుకుంటా నేను ఉండలేనురా. అమ్మా ఏం నీ తిన్నుతాడు లోపల ఉండట్లా నేను ఈ మూల కాలు చంపి ఇక్కడ పడుకోవడం. మంచి దేవమ్మలకు చంపుతాడు కాదు చంపు ఎవరన్నా వచ్చి ఇప్పుడు లోడ్ మీద ఉన్నవి మళ్ళీ రీలోడ్ చేయాలి బండి ఈలోడు ఎట్లయితేనే? ఆర్టీసీ బస్సులో కిటికీల మీద ఎక్కుతారు పైకి అదే నాకు కొద్ది సమయం అట్లాంటి వ్యక్తి. ఏం చూడు రావులేదు వచ్చేస్తున్నావు మా ఇల్లు అట్లా చేస్తున్నాయినా. పోతావులే పో చిన్నగా నడుస్తావులే పో. ఏం సురుకెత్తుకునింది ఆడిందో ఏమో మందర్శాన్ని ఎవరు నెతికేది కా ఈ ఊర్లో ఎవరన్నా మందర్శాన్ని ఉండదక్క ఏం పేరు రాజమ్మ రాజమ్మ పెరిగేద్దువా రాజ్యం వద్దురప్ప 30 రూపాయలకి అన్న గుండు కుట్టించుకుని చేయింది రాజ్యం మా వద్దుర సమ్మె అంటే పాప మాట చెప్పేది కాదు కొంపలు కూల్చేది మొన్న కానబియ్యకి పిలుచుకొని వచ్చింటే బంగారు అట్లా మాకు బిడ్డ పుట్టినారా కొట్టుకుని రాజ్యం అంటే బెల్లం కోసే మార్మని ఇష్టం లేదు ఎసరం అయిపోయింది నీకు హైదరాబాద్ లో రీచ్ అయిపించాలి కొద్దిగా స్వామి యాడింగ్ అయ్యమ్మ మంత్రసా నేను మా గంగా భవనే ఏంటమ్మా మాకి కర్మని ఏమి కట్టుకున్నావా బెడ్లు అర్థం తిరిగింది చూసిన హాస్పిటల్కి వేసుకోమి ఆపరేషన్ చేసింది అవుతుంది చూసిన ఇట్లా ఓపెన్ కూడా ఎక్కాడిది నేను అడచుల్లదమ్మా ఉడికి నీళ్ళు పోసుకొని బాత్రూమ్లు ఇచ్చిపెట్టేట్లు వచ్చేసింది ఆడిందో ఏమో ఇంగిత కొంచెం ఇలా పాప అడుందిలే మా రామ్మ ఇట్లే టవల్ కప్పుకొని పాప మదర్సానే అయ్యా అమ్మ చేసినా చేసి బిడ్డలతో ఆడిందో అమ్మ మదర్సాని బాగున్నావా అమ్మ నాయన పెద్దమ్మ పెద్దప్ప తాత అంతా గోయిందంటే ఏమందరూ చచ్చిపోయినారు ఎవరియా ఇట్లా పోతాను రేపు సుపోట్లు కట్టుకొని పోయినారులే పాపం ఒకరు నువ్వు మాట ఎన్నోళ్ళు కదంటే ఎట్లంట ఎందుకు ముక్కుబడి ఉంటే ముక్కుబడి కోసం పోయినారా నిన్నయ్యా మొన్న 3 దినాలు అవుతుందనా 3 నాలుగు పాలు ఇప్పుడు టీ తాగించా నన్ను ఎక్కిరించదు నేను ఉండే కోపంలో నాకు ఏమో చెప్పు పిలిపించింది తిరుగుతున్నారు కదా వాళ్ళు నువ్వెప్పుడు గోవిందా నేను ఎప్పుడు చచ్చిపోయిందని అడుగుతాను కదరా నేను గోయింది నేను మొన్న 3 దినాలు గోయిందా నేను వాళ్ళు అక్కడ పోయినారు కదా నువ్వు ఎక్కడ పోతాడు ఎక్కడ పోలానా తెగడగా చెప్తావు ఎక్కడ పోలా నిన్న రేపు ఆడాల్సి నా కొడక అక్కడ తిరుగుకుంటే యానా కొడుకు నీకు పెట్టేదే నా దగ్గర
గట్ల కట్లు సంపాదిస్తాడు ఏం పని చేస్తున్నావా? ఈ ఊర్లో మనమే కాంట్రాక్టర్ ఏమిటాటరా? సోనాలిక ట్రాక్టర్ కాంట్రాక్టర్ ఏం పని అయినా మనమే ఒప్పుకునే. ఏం పని అయినా ఏం పని అయినా ఏం పని అయినా ఏం పని అయినా ఏం అది తినలే ఆ? పీజీని ఎదిగి తప్పులిసి తినేస్తాడు ముందు నేను రాజ్యమ్మ భర్త అంటే ఆ. నేను రాజ్యమ్మని మాట్లాడను ఎలా? మొన్న నేను నీళ్లు పోసుకుంటాను ఎక్కడ దింకొని వెళ్ళిపోయింది నేను ఎక్కడ ఏమంటావుగా? ఇప్పుడు మంచి కాలం చెల్లికి తట్టుకోలేక చెవులకి వేసుకుంటుంది నన్ను నెత్తులు పడుతున్నాయి ముఖా. లెప్పర్ కట్టింగ్ అందుకే అయ్యమ్మ నేను మాట్లాడను నువ్వు ఖాళీగా ఉంటే పదామురా కష్టపడతాము వచ్చిన దాంట్లో చరిత్రం తీసుకుందాం ₹1 నీకు ఎక్కువ వద్దు ₹1 నాకు ఎక్కువ వద్దురా లెక్కల్లో కరెక్ట్గా ఉండాలి మగం బదలు దింగితే లేకుంటే ఓ నేను రేపు పాటు కొడుతుంది చెప్ప. మిషన్ ఏయ్, నాకు లెక్కలు రావు, నువ్వు మోసం చేయకూడదా? ఎవరి నా కొడుకు అందుకైతే నిద్రలేసి నీ మగం చూడకూడదు 10 మందిలో భాగం పెట్టేస్తా ఎట్టి? ₹1000 ఒప్పందం ఒప్పందమా? 250 నీకు 700 నాకు నేనేమన్నా కాదంట పెట్రోల్ ఏం మాట్లాడిస్తున్నావా? మగం చూడు సంగటి అయిపోయి ఇట్లా అయిపోతుంది ఏమి నీ బాధ ఏది నువ్వు లెక్కేసిండిదే? ₹1000 ఒప్పందం ఈ 750 నాకు ఇచ్చి ఈ 150 నువ్వు పెట్టుకో. కరెక్ట్ పెడుతున్నా పెట్టా? 150 తీసుకు 150 ఇప్పుడు కరెక్ట్గా లెక్కేసిండేదే. హై స్కూల్లో చదివిందే చదివిలేదు నా? అందుకే పాపం ఇట్లా అయిపోతుంది నువ్వు కాదు పని ఏమనుకోండవు ఏం పని? కానీ చేసి దొరుకున్న ఎవరికి చెప్పొద్దు నువ్వు రాజ్యం ఇద్దరు రండి ఇద్దరు వాకిట్ నిలబడుకోండి నేను బీల్ లోపక్కన పెరిగా ఆడవాళ్ళు కానుపు చేసేదే? కడుపు చేసేది అన్నదాలని తిండవే ఈ పసిపెట్టకు పోయి తెలిసిన అమ్మని తెంగిచ్చేస్తావు నువ్వు కొంచెం కాదు బ్రో ఛానల్ నుంచి ఓ మాట్లాడుదాం అనుకోండా చెప్పునా? ఏం రేటు పోతాండి ఇప్పుడు అనపకాయలు మగం దొర మగం